హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చ్ 6th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో శివాని ఎగ్జామ్ రాయనీయకుండా ఆపుతారు కదా ప్రిన్సిపల్ గారు. ఈరోజైతే ఎలాగైనా శివ చేత ఎగ్జామ్ రాయించడానికి ఒక ప్లాన్ వేసి అందులో ఇరుక్కుంటాడు అనమాట బాలు. అండ్ అలాగే శృతి చేత తిట్లు తింటుంది ప్రభావతి. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. స్టార్టింగ్ శృతికి ఒక పార్సల్ వస్తుంది. ఆ పార్సల్ని ప్రభావతి ఓపెన్ చేయాలని చూస్తుంది. మీ వద్దు ఏంటి అత్తయ్య మీరెందుకు ఓపెన్ చేస్తున్నారు, శృతి చూస్తే బాధపడుతున్నాను మీనా అంటే నీకెందుకు దాంట్లో వేలు పెడతావు, అసలు నీకేంటి కడుపు మంట అని చెప్పి తిట్టి పంపిస్తుంది ప్రభావతి. పార్సల్ ఓపెన్ చేయగానే అందులో హెడ్ ఫోన్స్ ఉంటుంది. దాని గురించి మీనా ఇదేంటి అంటే హెడ్ ఫోన్ అంటుంది. నాకు తెలీదా అయింది అంటుంది. చెప్పినా వినిపించుకోదు. హెడ్సెట్ పెట్టుకుని నాకు చాలా బాగుందని మురిసిపోతుంది. ఇంతలోనే శృతి వచ్చి ఏంటంటే హెడ్సెట్ ఎప్పుడు కొనుక్కున్నారంటే లేదమ్మా నాది కదా నీదే అని చెప్తుంది అనమాట. మరి నాకు వచ్చిన పార్సల్ నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా ఓపెన్ చేస్తారని నిలదీస్తుంది. రవి అంటాడు అందులో ఏముందో క్యూరియాసిటీ చూసిందిలే అని మా అమ్మ అని రవి అంటాడు. అలా అన్నీ చూసేస్తారా అని శృతి కోపడుతుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వు నా కోడలువేగా మన ఇంటికే వచ్చింది అని ఓపెన్ చేశానని ప్రభావతి అంటుంది. నా వస్తువులు ఎవరు తీసినా నాకు నచ్చదు అని శృతి అంటే తెలియక తీసిందని రవి అంటాడు. సారీ అంటే మిమ్మల్ని తక్కువ చేయాలని కాదు, నా వస్తువులు ఎవరు ముట్టుకున్నా నాకు నచ్చదు అని చెప్పి కోప్పడి వెళ్ళిపోతుంది శృతి. ఇప్పుడు ఇంకా ప్రభావతి వెళ్ళి ఇప్పుడు నీకు చల్లగా ఉందా అని మీనా తిడుతుంది. కడుపు మంట చల్లారిందా, ఇదే కదా నువ్వు కోరుకుంది, బాగా ఎక్కించావు కదా అని చెప్పి ప్రభావతి మీనా తిడుతుంది. ఇంకా రవిని ప్రభావతి బయటికి తీసుకెళ్ళి పక్కన మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఏంట్రా శృతి అలా తిట్టడం ఏంట్రా, మీద పడి ఖర్చు చేస్తుంటే ఏం చేస్తున్నావు అని నిలదీస్తుంది. అసలు ఇది నా ఇల్లుగా దానిలా అత్తయ్య అని గౌరవం ఉందా దానికి, ఇలాగే గారాబం చేస్తే బాలుగళ్ళ తయారవుతావు. అన్నయ్య ఏమైంది, అన్నయ్య వదిన బాగానే ఉన్నారు, ఏమైందంటే బాలుగాడు ఇంతవరకు ఎవరి మాట వినేవాడు కాదు, మీనా వచ్చిన తర్వాత వాడిని కొంగును కట్టేసుకుంది, నువ్వు కూడా అలా అవ్వకు అని ప్రభావతి అనేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ మాటలు మీనా ఉంటుంది. అది చూసిన రవి వాళ్ళ వదిన మా అమ్మ మాటలు ఏం పట్టించుకోవద్దు అంటాడు. అయినా ఆ మాటలు పట్టించుకుంటే బతకడం కష్టమని మీనా అంటుంది అనమాట. నాకు ఎప్పుడో మర్చిపోయాను రవి, ఇప్పుడు కొత్తగా బాధపడేది ఏం లేదు, ఎప్పుడో వదిలేసానులే అంటుందన్నమాట. ఇంక రవి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇంతలోకి బాలుకు ఫోన్ చేసి గుణగాడు తప్పించుకు తిరుగుతున్నాడని మీనాకు ఫోన్ చేసి చెప్తాడు. ఏమండి గుణ దొరికాడంటే లేదే వాడు తప్పించుకొని తిరిగాడు, ఇప్పుడు ఎలాగంటే నువ్వు కాలేజీకి వచ్చి నేను నీకు ప్లాన్ చెప్తా అని చెప్తాడు. కాలేజీకి బాలు మీనా ఇద్దరు వెళ్తారు. గుణగాడిని పట్టుకోవాలంటే టైం పట్టేలా ఉంది, ఎల్లుండి నుంచి శివాకు పరీక్షలు కదా, ప్రిన్సిపాల్తో మాట్లాడదాం అని బాలు అంటాడు. ఇద్దరు కాలేజీలో నడుస్తూ వాళ్ళిద్దరూ చదువుకుంటే ఎంత బాగుండేదో అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా బాలు ప్యూన్ని కలిసి ప్రిన్సిపాల్తో శివ గురించి మాట్లాడాలని చెప్తారు. అపాయింట్మెంట్ ఉందా అని అడుగుతాడు అనమాట ప్యూన్. ఆ అపాయింట్మెంట్ అది ఎక్కడ దొరుకుతుందంటే దొరికేది కాదు బాబు, అది ముందు ఎవరితోనైనా మాట్లాడి తీసుకోవాల్సిన అనుమతి పత్రం అంటాడు అనమాట. మీరు మంచి వాళ్ళ ఉన్నారు, ఇవాళే కలవాలి, కొంచెం మాట్లాడి మమ్మల్ని ఇలాగైనా కల్పించరా అని చెప్పి బాలు అంటాడు. మీరు ఇవాళే కలవాలని బాలు అంటతో ప్యూన్ సరే అంటాడు. సరే ఉండండి సార్తో మాట్లాడి వస్తారని చెప్పి వెళ్ళిపోతాడు. ఆయన వచ్చి సార్ ఒప్పుకోవట్లేదు అంటాడు అనమాట. తన తండ్రి గురించి మీనా ఎమోషనల్గా చెప్తూ ఉండే, సార్ మీరు ఎలా వద్దు, మా నాన్న వీడు బాగా చదువుకోవాలని మా నాన్న కోరిక, ఇప్పుడు మా నాన్న లేడు, ఇప్పుడు ఎలాగా వీడి చదువుకోకపోతే ఎలాగని చెప్పేసి వాళ్ళ నాన్న గురించి ఎమోషనల్గా చెప్తుంది. కానీ నేను మళ్ళీ వెళ్తే మెడపట్టికి ఎంటేస్తారమ్మా అని ప్యూన్ వెళ్ళిపోతాడు. అసలు ప్రిన్సిపల్ ఎందుకు కలవాలనుకోవట్లేదని బాలు మీనా అనుకుంటారు. ఇంతలో ప్రిన్సిపల్ బయటికి వస్తే కలవాలని బాలు మీనా వెళ్తే ప్యూన్ అడ్డుకుంటాడు. ప్యూన్కు డబ్బులు ఇచ్చి శివ భవిష్యత్తు చూడమని ఇంకొకసారి మాట్లాడమని బాలు అంటాడు. బాబు మీ డబ్బులు వద్దు, మీరు వద్దు, ఆయన నన్ను కూడా గెంటేసేలాగా ఉన్నాడని చెప్పి ఇచ్చేస్తాడు. ప్రిన్సిపల్కి చిరాకు ఎక్కువ. ఇంతకుముందు సార్ అందరితో బాగుండేవారు, కానీ ఆయనకు ఒక కూతురు ఉండేది, చాలా కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అతనికి మందు అలవాటు ఉండేది, ఇప్పటికీ తాగుతున్నాడు, అప్పటి నుంచి ఇలా అయ్యారని ప్యూన్ తిరిగి డబ్బులు ఇచ్చేస్తాడనమాట. బాలు అంటాడు ఇది అందరికీ సహజమే కదా అంటాడనమాట. సహజం కాదు బాబు, ఆ మందు తాగడం వల్ల ఆ అమ్మాయిని బాగా ఇబ్బందులు పెట్టి ఆ అమ్మాయిని ఇంటి నుంచి గెంటేశాడు, ఇంకా బాగా తట్టుకోలేక మా ప్రిన్సిపల్ సార్ ఇలాగ అయ్యారు అని చెప్తాడనమాట. సరేలే ప్రిన్సిపల్ సార్ బయట ఎక్కడ కలుస్తారంటే ఆయన ఎవరింటికి వెళ్ళాడు, ఎక్కడా కలవడం సార్, ఆయన ఇంటి అడ్రస్ చెప్పండి అని చెప్తే ప్యూన్ చెప్తాడు. ఇంకో పక్క మనోజ్ షాప్లో సేల్స్ మ్యాన్ వచ్చి సార్ మా అత్త కూతురు పెద్ద మనిషి అయింది, డబ్బు కావాలని అడుగుతాడు. నువ్వు ఎప్పుడైనా ఒక ఐటమ్ అయినా అమ్మావా, అది డబ్బులు ఎందుకు అంటే సేల్స్ సార్ అంటాడు. ఎప్పుడైనా ఒక ఐటమ్ అయినా అమ్మావా అని మనోజ్ తిడతాడు. మీ వాస్త అలా అంటే నేనేం చేయనని అతను అంటాడు. దాంతో చేతిలో ఉన్న డబ్బులు పెట్టి వెళ్ళిపోమంటాడు అనమాట మనోజ్. తర్వాత ఇది వరకు వచ్చిన ఒక అతను లాటరీ గెలిచానని, కోట్లు వచ్చాయని, ట్యాక్స్ పోగా ₹1,00,00,000 మిగిలాయని అతను చెప్తూ ఉంటాడనమాట. నేను నమ్మాను, గెలిచాను, మీరు మాత్రం అలాగే ఉండిపోయారు అని అతను అంటాడు. ఇప్పుడు కొనండి అని మనోజ్ అంటాడు. అప్పుడు నన్ను నమ్మి ఉంటే ఇప్పుడు 20 లక్షలు సేల్ చేసేవాడిని, 1,00,000 టిప్ ఇచ్చేవాడిని, ఇప్పుడు పక్క షాపులో కొంటారని అతను అంటాడు అనమాట.
దాంతో అప్పుడు ఒకసారి వచ్చి నాకు లాటరీ వస్తుంది నేను కొనుక్కుంటా అంటాడు. అప్పుడు మనోజ్ తిట్టి పంపిస్తాడు. ఇప్పుడు వచ్చి చెప్తాడనమాట. అలా మనోజ్కి 21,00,000 నష్టం అవుతుంది. ఇంతలో మనోజ్ పార్క్ ఫ్రెండ్ వస్తే జరిగిందంతా చెప్తాడు. ఆ పార్క్ ఫ్రెండ్ ఇంకొక ఐడియా ఇస్తాడు మనోజ్కి. బాంబే డీల్ గురించి, బాంబేలో ఒక డీల్ ఉంది, ఆ డీల్ గురించి చెప్పి నీ బిజినెస్ రాకెట్లో చూసుకోబోతుంది, వాళ్ళతో నేను మాట్లాడతానని మా ఫ్రెండ్ చెప్తాడు. మాట్లాడతానని ఫ్రెండ్ చెప్తాడు, ఆ పార్క్ ఫ్రెండ్. దానికి మనోజ్ సంతోషపడతాడు. ఇంకోవైపు రాత్రి పూట బాలు ఇంటికి వచ్చి ఇంట్లో అందరూ పడుకున్నారా అని అడుగుతాడు. అవును పడుకున్నారని చెప్పగానే తర్వాత మందు బాటిల్ తీసి దాని చరిత్ర గురించి చెప్తాడు అనమాట బాలు. మీరు మళ్ళీ ఇలా చెడిపోతారని అనుకోలేదండి అని మీనా అంటుంది. రేపు ఇది పగలు తాగుతాను, నిన్ను కొడతాను, నీ తమ్ముడు వస్తే వాడిని కొడతాను, ఇదంతా ప్రిన్సిపల్ ముందు జరుగుతుంది, అయినా ఎందుకు మారిపోయారు, ఇలా ఎందుకు జరగాలి అని మళ్ళీ మీరు మొదటికి వచ్చారా అని చెప్పి కొంతసేపు వాళ్ళిద్దరి మధ్య వాదన జరుగుతుంది. కాదు అని చెప్పేసి సైలెంట్గా మాట్లాడుతుంది, ఇదంతా ప్లాన్ అని చెప్పేసి. ఇంకా ప్రిన్సిపల్ అదట బాగా తాగి మీనాను కొడుతున్నట్లు నటిస్తాడు బాలు. అదంతా అప్పుడే కాలేజీకి వెళ్ళడానికి బయటకు వచ్చి ప్రిన్సిపల్ చూస్తాడు. ఆ శివగాడిని పిలువు, నువ్వు నీ చెల్లి కలిసి ఇలాగ అంటున్నారని నీ తమ్ముడు బ్యాగ్లో మందు బాటిల్ పెడితే వాడు తాగేసి నాకు తెలియదు అంటాడా, పైగా ప్రిన్సిపల్ తీసుకున్నాడని చెప్తాడా అని బాలు అంటాడు. దాంతో శివ చెప్పింది నిజమని చెప్పి ప్రిన్సిపల్ నమ్ముతాడు. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాడు, నా వల్ల ఇంత పొరపాటు జరిగిందా అని ప్రిన్సిపల్ అనుకుంటూ ఉంటాడు. ఆ తమ్ముడు బ్యాగ్లో మందు బాటిల్ పెడతావా బాలుగా, పాపిష్టోడా, శివ చెయ్యి విరగొట్టావు, 2-3 నెలలు హాస్పిటల్లో ఉన్నాడు, నా పుస్తల తాడు కూడా అమ్మేసావు ఈ తాగుడు అలవాటు కోసం అంటూ బాలు మీనా తిడుతుంది అనమాట. బాలును మీనా తిడుతుంది. అదంతా విన్న ప్రిన్సిపల్ బాలు సచ్చినోడు ఇంత చేశాడా అనుకుంటాడు అనమాట. ఇంతలో శివ వచ్చి ఏంటి ఇదంతా అని అడుగుతాడు. నీ బ్యాగ్లో పెట్టిన మందు బాటిల్ ఎక్కడరా అని బాలు అడుగుతాడు. ఏంటి అది నువ్వు పెట్టావా అని శివ షాక్ అవుతాడు. అంతలో శివను ప్రిన్సిపల్ పిలుస్తాడు. అంటే అసలు ఏంటి ఇదంతా, ఎవరు వీళ్ళంతా ఎవరు అని అంటే, ఆ మీనా వచ్చి సార్ వీడు మా తమ్ముడు, మా తమ్ముడే తప్పు చేయలేదు, ఈయన వల్ల ఇదంతా జరిగిందని చెప్పి మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో ప్రిన్సిపల్ కరిగిపోతాడు. నువ్వు రేపటి నుంచి కాలేజీకి వచ్చి బాగా చదువుకొని ఈ దత్తుడి నుంచి మీ అక్కకు విడాకులు ఇప్పించని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తాడు. ఇంకా శివ మీనా ఇద్దరు కృతజ్ఞతలు చెప్తారు అనమాట. సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి. ఇక నుంచి వాడి బాధ్యత మీరు తీసుకోవాలని మీనా అంటుంది. మీ ఆయనతో తాగుడు మానిపించే సెంటర్ గురించి చెప్తాను అని ప్రిన్సిపల్ అంటాడు. ఆయన తాగుడు మానిపించే సెంటర్ అని బాలు బెదిరిస్తాడు అనమాట. అందరినీ కొట్టేస్తాను కొరికేస్తానని బాలు అంటాడు. బాగా యాక్టింగ్ చేస్తాడు. ఇంతలో పోలీసులు వస్తారు. పోలీసు అది చూసి బాలు మీనా షాక్ అవుతారు. సిఐ గారు ఫోన్ చేసింది నేనే, ప్రిన్సిపాల్ అని చెప్తాడు. నేనేనండి సిఐ గారు మీకు ఫోన్ చేసిందని అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ చెప్తాడు. ఈ ఒక్కసారి వదిలేయండి అని మీనా అంటుంది. పోలీస్ స్టేషన్లో వేసి అవసరం అలాగేం లేదమ్మా, ముందు వీడిని పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెడతానని చెప్పి సిఐ అంటుంది. ఇంకా అలా ప్రిన్సిపల్ వెళ్ళిపోతాడు. స్టేషన్కి వెళ్దాం పదా అని సిఐ అంటే అంత తలకిందులు అయింది అని బాలు అనుకుంటాడు. బాలు ప్లాన్ బెడ్స్ కొడుతుంది. పోలీసులు తీసుకెళ్ళిపోతారు. బాగా అయిందని మీనా ఏడుస్తుంటే బాగా అయిందని శివ అంటాడు. ఆ శివ రోడ్డు పీకి ఇదంతా నీ వల్లేరా అని కాలేజీలో తిరిగి చేర్పించేందుకే మేము వేసిన డ్రామా, ఇదంతా నాటకం, తప్పు తన మీద వేసుకున్నారని మీనా చెప్తున్నాను. అయినా బావి ఎప్పుడు ఇలా చేయలేదు కదా అని మళ్ళీ డౌట్ పడతాడు శివ. అదంతా మీనా చెప్పేసరికి నిజమా అని శివ అంటాడు. అయ్యో ఇప్పుడు ఆయన కొడతారేమో అని చెప్పి మీనా భయపడుతూ ఉంటుందన్నమాట. మరి చూద్దాం బాలు నిజంగానే అరెస్ట్ చేస్తారా లేదంటే అది కూడా ఏదైనా డ్రామానా అనేది చూడాలి. మరి బాలు ఎలా బయటకు వస్తాడు ఏంటి, శివ వ్యక్తి రాయడానికి ఒప్పుకుంటాడు, ప్రిన్సిపల్ మళ్ళీ ఏదైనా మేలుకపడుతుంది అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. రేపు మనకి శనివారం ఎపిసోడ్ రాదు కాబట్టి సోమవారం ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోయింది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పటివరకు నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.